మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళి అనేది ఒక అతి పెద్ద పండగగా మనం భావిస్తాము. అంతేకాకుండా దానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. పెళ్ళి అనగానే హిందూ సాంప్రదాయంలో చాలా రకాల కట్టుబాట్లు ఉంటాయి. అంతేకాకుండా ఒక్కొక్క హిందూ ధర్మం ప్రకారం ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్కలా ఉంటుంది. అయితే మొత్తం మీద పెళ్ళి అనే దానికి మాత్రం మనం ఇచ్చే వాల్యూ అంత ఇంత కాదు, చాలా ఎక్కువే. కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా ధరించేవి, ఖచ్చితంగా ధరించకూడనివి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు ధరించకూడనివి కనుక ధరిస్తే మీ కాపురంలో కలహాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక అవన్నీ ఏంటో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అయితే పెళ్ళైన ప్రతి అమ్మాయి కూడా ఖచ్చితంగా ధరించవలసినవి నుదిటిన సింధూరం. అయితే పెళ్ళైన ప్రతి అమ్మాయి కూడా పాపెడలో బొట్టును ధరించాలి, ఇంకా ధరించాలి కూడా. అయితే నుదిటిన సింధూరాన్ని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు ధరించాలి. అయితే అంతేకాకుండా చేతికి గాజులు, చేతికి గాజులు అయితే ఎప్పుడు అమ్మాయికి తప్పకుండా ఉండాలి. అందులోనూ పెళ్ళైన అమ్మాయికి ఖచ్చితంగా కాలికి మెట్టలు, ఎప్పుడు కూడా కాలికి మెట్టని తీయకూడదు. అలాగే మంగళసూత్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రాన్ని తీయకూడదు. చాలామంది ఆడవాళ్ళు చేసే పొరపాటు ఇదొకటి. మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టడం అస్సలు మంచి శకునం కాదు. అందుకని ఎప్పుడైనా సరే కాలికి మెట్టెలు కానీ, మెడలో మంగళసూత్రం కానీ ఎప్పుడంటే అప్పుడు తీసి పక్కన పెట్టడం అంత శుభకరణం కాదు అని మన హిందూ సాంప్రదాయంలో తెలుపబడింది. అంతేకాకుండా ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది నుదిటిన అంటే పాపెడలో కూడా సింధూరాన్ని ధరించడం లేదు. ఇలా చేయడం కూడా అంత మంచిది కాదు. అమ్మాయి ఎవరైనా సరే పెళ్ళైన అమ్మాయిలు నలుపు రంగు గాజులను ఎప్పుడూ ధరించకూడదు. మొత్తం నలుపు రంగుతో కూడిన మట్టి గాజుల్ని చేతిలోకి అంత వేసుకోకూడదు. అలా వేసుకుంటే వారి జీవితంలో కొన్ని కష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మంగళసూత్రాన్ని ఎప్పుడు కూడా బయట వేసుకోకూడదు, అంటే డ్రెస్ లోపలే వేసుకోవాలి. మంగళసూత్రాన్ని ఎప్పుడు బయట వేసుకుంటే అది అంత మంచి శకునం కాదు అని చెప్పుకోవచ్చు. అయితే మంగళసూత్రానికి ఖచ్చితంగా పసుపు కుంకుమను పెట్టుకోవాలి, అది కూడా ఎవరు చూడకముందే పెట్టుకోవాలి. మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత కూడా లోపల వేసేయాలి. అంతేకాని మంగళసూత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసి ఉంచరాదు. ఎందుకు అంటే మంగళసూత్రానికి దిష్టి తగిలే అవకాశాలు ఉంటాయి కనుక. మెట్టెలు ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు, మెట్టలని తీయకూడదు అస్సలు. అంతేకాకుండా పెళ్ళైన అమ్మాయిలు ఖచ్చితంగా కూడా మనము సింధూరాన్ని ధరించాలి, పాపెడలో సింధూరాన్ని. అది కూడా మనం కుంకుమని మాత్రమే ధరించాలి, రెడీమేడ్ వాటిని కాకుండా జస్ట్ కుంకుమని మాత్రమే ధరించాలి. ఇలా ధరించడం ద్వారా వారి జీవితంలో ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా పెళ్ళైన అమ్మాయిలు తెలుపు రంగు సారీని ఎప్పుడూ కట్టుకోవద్దు, తెలుపు రంగు డ్రెస్సును కూడా వేసుకోవద్దు. అంటే తెలుపు రంగు డ్రెస్ వేసుకోవాలి అనుకుంటే అందులో ఏదైనా కలర్ మిక్స్ అయి ఉండాలి. లేదంటే మీరు తెలుపు రంగు టాప్ను వేసుకుంటే ప్యాంటు చున్నీ వేరే కలర్లో ఉండాలి, అప్పుడు పర్లేదు. కానీ ప్యాంటు చున్నీతో పాటు తెలుపు రంగు డ్రెస్ కూడా వేసుకుంటే ఇది మంచి సంకేతం. ఎప్పుడైనా పొరపాటున మన చేయి తలిగి కుంకుమ భరణి కింద పడితే అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే కుంకుమ భరణి కింద పడినప్పుడు ఆ భూమాత మీ చేతుల నుండి కుంకుమను పెట్టించుకున్నట్టు, అంటే ఆ భూమాత ఎంతగానో సంతోషించింది అని అర్థం. అందుకని కుంకుమ ఎప్పుడైనా చేయి జారి కింద పడితే మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ కుంకుమను ఎత్తి అలాగే పక్కన పెట్టినా పర్లేదు. ఆ కుంకుమని మళ్ళీ మీరు ధరించినా కూడా పెద్ద అపాయం అయితే ఉండదు. ఎందుకంటే మనకు భూమాతే పెట్టుకొని మళ్ళీ మనకు ఇచ్చింది అని అర్థం. అయితే కుంకుమ ఎప్పుడైనా చేయి జారి కింద పడితే మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ చేతికి వేసుకున్న మట్టి గాజులు మాత్రం పగలకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేతికి వేసుకున్న ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు గాజులను పగలనివ్వకూడదు. మనం ఏదైనా పని చేసేటప్పుడు వాటిని తీసి పక్కన పెట్టి మన పని పూర్తయిన తర్వాత వాటిని ధరించడం మంచిది. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా మనకు
ఎటైనా వెళ్ళే అవసరం వచ్చినప్పుడు కానీ, బయటికి వెళ్ళే సమయంలో కానీ ఎప్పుడన్నా అలంకరణ కోసం వాడితే చాలా మంచిది. ఎందుకు అంటే మనకు ఇంట్లో ఎక్కువ పని ఒత్తిడి ఉండడం ద్వారా మనం వాటిని చూసుకోకుండా అలాగే పని చేస్తూ ఉంటే వాటికి ఏవైనా తగిలి పగిలిపోతూ ఉంటాయి. అలా పగలనివ్వడం అంత మంచిది కాదు. ఏదైనా పని ఉన్నప్పుడు వాటిని తీసి పక్కన పెట్టి వేరేవి వేసుకోవాలి. అంతేకాని వాటిని చెయ్యి పైన పగలకుండా చూసుకోవాలి. ఇదంతా శుభసూచకం కాదు, చెయ్యి పైన గాజులు పగలడం. అందుకని ఎప్పుడైనా మీరు గాజులు పగిలి పని ఏదైనా ఉంటే అది తప్పకుండా ఆ పని అయిపోయిన తర్వాతే గాజులని మళ్ళీ ధరించాలి. ఇక పెళ్ళైన ఆడవారు తలలో పూలు పెట్టుకోవడం చాలా మంచిది. పెళ్ళైన ఆడవారు జుట్టు వేసుకొని తలలో పూలు పెట్టుకుంటే అది చాలా శుభానికి సంకేతం. అంతేకాకుండా మీ భర్త ఆయుష్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ పెళ్ళైన ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తలంటు స్నానం చేసిన తర్వాత తడి నెత్తిని విరబోసుకొని నట్టింట్లో తిరగడం అంత మంచిది కాదు. అందుకని మీరు జడ మొత్తం ఆరిన తర్వాతే జడ వేసుకొని నెట్టింట్లో తిరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తడి నెత్తిని ఆరబోసుకొని ఇంట్లో నెట్టింట్లో తిరగడం అంత మంచిది కాదు.